So in the last class, we have discussed about the directory submissions, block commenting, Web 2.0, image submission, video submission, and document submission. Today we'll be discussing about classified submission and the next topics. So what is classified submission? Any guess? What are classifieds? What are classifieds? ఒకప్పుడు న్యూస్ పేపర్స్ లో మన క్లాసిఫైడ్స్ అని వస్తుండే గుర్తుందా? ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకోండి. క్లాసిఫైడ్స్ అంటే ఏంటి? హలో, ఆర్ యూ లిజనింగ్? Yes, sir. గుర్తుందా? అప్పటి క్లాసిఫైడ్స్ వస్తుండే. క్లాసిఫైడ్స్ అంటే ఏంది? వాట్ ఈస్ క్లాసిఫైడ్స్? Short matters about jobs, marriage status, age, రైట్, ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ చిన్న చిన్నగా అది జాబ్ గురించి అయి ఉండొచ్చు, వాంటెడ్ రిక్వైర్మెంట్స్, మ్యారేజ్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్, ఇవి రిక్వైర్మెంట్స్ గురించి ఒకరొకరు వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ని అక్కడ ఎన్రోల్ చేసుకునే దాన్ని మనం క్లాసిఫైడ్స్ అంటాం. ద సేమ్ వే దేర్ ఆర్ సమ్ వెబ్సైట్స్ ఇన్ ఆన్లైన్ క్లాసిఫైడ్స్, ఆన్లైన్ క్లాసిఫైడ్ వెబ్సైట్స్ అంటారు. సో ఆన్లైన్లో కూడా ఎవరికైతే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది రాయడం కానీ, ఎవరైతే ఏదైనా ఉంటే అమ్మాలనుకుంటే దాన్ని అమ్మడం కానీ, ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్ త్రూ చేసేదాన్ని క్లాసిఫైడ్స్ అంటాం, ఆన్లైన్ క్లాసిఫైడ్స్. సో ఆన్లైన్ క్లాసిఫైడ్ వెబ్సైట్స్ ఏమున్నాయి చెప్పండి? ఎనీథింగ్? Do you know any online websites? Just like buying and selling. OLX. OLX, next. జాబ్స్ కి అయితే ఇండీడ్ అవి ఉన్నాయి. Okay, OLX, Indeed, right? OLX, Quicker, And right? ఇలాంటి వెబ్సైట్స్ అనేది మనం ఏమైనా ప్రోడక్ట్ ని సేల్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా సర్వీస్ ని మనం ఆఫ్ చేసుకోవాలనుకున్నా కూడా మనం దాంట్లో మెన్షన్ చేసి మన యాడ్ అనేది పెట్టొచ్చు. యాడ్ ని పెట్టడం వల్ల కూడా ఎవరైనా యాడ్ ని చూసి మనకి మన వెబ్సైట్ కి కానీ మనకు కాల్ కానీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా, రైట్? yes. That is also one kind of backlink. So today we'll be discussing like ఒక డైరెక్టరీ క్లాసిఫైడ్ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం ఒకటి క్రియేట్ చేద్దాం. ఐఎమ్ ఓపెనింగ్ గూగుల్ ఓఎల్ఎక్స్ ఓపెన్ చేయండి. సో హియర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ సెల్లింగ్ ఏదైనా చేయాలనుకుంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ పెట్టమంటుంది, లేదా బయింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లాగిన్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో విల్ డూ కంటిన్యూస్ VQ. రైట్, నాది లాగిన్ అయిపోయింది. నౌ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇఫ్ యూ సీ హియర్ సెల్ అని ఒక ఆప్షన్ ఉంది. క్లిక్ దిస్. ఇది క్లిక్ చేయగానే ఇట్ ఈస్ ఆస్కింగ్ రైట్ ఏం అమ్మాలనుకుంటున్నారు. యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ కేటగిరీ. ఇట్స్ ఇట్ ఎ కార్ ఆర్ ఎ ప్రాపర్టీ ఆర్ ఎ మొబైల్ ఫోన్, జాబ్స్, బైక్స్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, ఫర్నిచర్, ఫ్యాషన్, బుక్స్, పెట్స్, సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా? సర్వీసెస్ ఒకవేళ క్లిక్ చేసినాం అనుకో, సర్వీసెస్లో టూర్స్ అండ్ ట్రావెల్స్, ఎలక్ట్రానిక్ రిపేర్ అండ్ సేవర్, హెల్త్, ప్యాకర్స్ అండ్ మూవర్స్, లీగల్ డాక్యుమెంటేషన్, అదర్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ క్లాసెస్. మన డిజిటల్ మార్కెటింగ్ గురించి చూస్తున్నాం కదా, ఎడ్యుకేషన్ క్లాసెస్. క్లిక్ ఇట్. ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ, సర్వీసెస్, ఎడ్యుకేషన్ క్లాసెస్లో ఉన్నాం. ఇంక్లూడ్ సమ్ డీటెయిల్స్. ఇది వచ్చి ఏ టైప్, ట్యూషనా, హాబీయా, స్కిల్ డెవలప్మెంటా, అదర్స్. స్కిల్ డెవలప్మెంట్ మనం క్లిక్ చేస్తాం. యాడ్ టైటిల్ వచ్చేసి ఏంది, లర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ 90 days. ఇది మన యాడ్ టైటిల్, లర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ 90 days. డిస్క్రిప్షన్ వచ్చేసి లర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ రియల్ టైమ్ experts and get expertise in 20+ tools and make your career successful. ఇలా ఏదైనా డిస్క్రిప్షన్ ఇచ్చాం. రైట్, కిందికి వస్తే అప్లోడ్ అప్ టు 12 ఫొటోస్ అంటుంది. 12 ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు అంటుంది. మనం అప్లోడ్ చేద్దాం ఎన్నైతే అన్ని. యాడ్ ఫోటో, ఐ విల్ గో టు మై ఇమేజెస్, posters. I'm taking some posters. 1, 2, 3 posters అయితే తీసుకున్నా. అప్లోడెడ్. కవర్ ఫోటో ఏది కావాలో అడుగుతుంది. యూ కెన్ కీప్ కవర్ ఫోటో ఎనీ వన్. ఐఎమ్ కీపింగ్ దిస్ as కవర్ ఫోటో. కమ్ డౌన్. స్టేట్, ఏ స్టేట్ అడుగుతుంది? తెలంగాణ. ఎంటర్. సిటీ, హైదరాబాద్. ఎంటర్.
నెక్స్ట్ నేబర్హుడ్ కూకట్పల్లి ఎంటర్. రివ్యూ యువర్ డీటెయిల్స్. నేమ్ వచ్చేసి వీకే డిజిటల్ మార్కెటింగ్. వి విల్ సెండ్ యూ కన్ఫర్మేషన్ కోడ్ బై ఎస్ఎంఎస్ ఆన్ దిట్ స్టెప్. ఇక్కడ నంబర్ ఏమంటుంది? Post now. It is going to send a code to my mobile number. I'll check my mobile. It's 2848. 2848. అప్రూవ్ అయిపోయింది. oops, this phone number is already in use. Okay, use another mobile phone number కొడతా. ఇది కూడా యూజ్ ఉందని నేను ఏం చేయాలి ఇంకా. ఎయిట్ 665. ఎనీ నంబర్ గైస్? ఓఎల్ఎక్స్ వాడని వాళ్ళు ఎవరైనా నంబర్ ఉంటే షేర్ చేయండి. ఒక నంబర్ చెప్పండి. మీకు జస్ట్ ఒక ఓటీపీ వస్తుంది. గణేష్ గణేష్ సార్ 9491 ఆల్రెడీ 94 యూజ్ చేసిన సార్ నేను. ఓఎల్ఎక్స్ లో యూజ్ చేసావా? 91 ఓకే 91 యూజ్ చేసా, ఒకసారి ట్రై చేయండి. యా 9491 404 404 404 404 339 33. కాదు ఎక్కువైపోయింది నంబర్ మళ్ళీ. 404 ఒకసారి టైప్ చేయండి సార్. ఓకే ఎస్ కోడ్ వచ్చింది చూడు. డబల్ 46 5446 5446 లేదు, ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఎందుకు నేను కొత్త నెంబర్ అడుగుతున్నా అంటే మన దాంతో మనం లాగిన్ అవ్వచ్చు. కాకపోతే మన దాంతో లాగిన్ అవుతే ఇప్పుడు ఫ్రీగా వాడు అప్లోడ్ చేసే అవకాశం ఇవ్వట్లేదు. ఐడియా ఉందా? ఇప్పుడు మీరు ఒకసారి అప్లోడ్ చేయాలంటే మనీ పే చేయాలి. ఒకప్పుడు ఓఎల్ఎక్స్ అండ్ క్వికర్లో మీరు ఫ్రీగా అప్లోడ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నాడు. సెకండ్ టైం ఇఫ్ యూ వాంట్ టు అప్లోడ్ దే ఆర్ ఛార్జింగ్ యూ మనీ. ఎందుకు ఛార్జ్ చేస్తున్నారంటే ఫస్ట్ ఫ్రీగా పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు అంటే స్కామ్ రిలేటెడ్ కూడా చాలా మంది పెడుతుండే. అన్ని రాంగ్ డీటెయిల్స్ పెట్టడము, ఐఫోన్ వచ్చి 10,000 అని చెప్పి వేరే అన్ని చీప్ ప్రోడక్ట్స్ గురించి ఇట్లా ఫ్రీ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు స్కామ్ అనేది ఎక్కువైపోయింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఎవరు యాడ్ పోస్ట్ చేయాలన్నా కూడా మనీ పే చేయాలని పెట్టారు. మినిమం 300 రూపీస్ ఫర్ 1 వీక్, 500 రూపీస్ ఫర్ 2 వీక్స్, ఇలా కొన్ని ప్యాకేజెస్ పెట్టిండు అనమాట. సో మనం అనేది ఇక డబ్బులు పెట్టి పెట్టాల్సి వస్తుంది. సో టు షో ఇట్ ఐ జస్ట్ నీడ్ సమ్ ఫోన్ నంబర్ సో దట్ ఐ కెన్ మేక్ ఇట్ యాక్చువల్లీ. Sir, I will say, sir, my number చెప్పమ్మా. 799 799 59 59 42 42 759. 759. ఎస్, కోడ్ వచ్చింది చూడమ్మా. 1003, sir. 1003 Yes. లోడ్ అవుతుంది. సో యా ఇట్స్ హ్యాపెనింగ్. థ్యాంక్ యూ. ఎస్, కంగ్రాచులేషన్, యువర్ యాడ్ విల్ గో లైవ్ షార్ట్లీ. Well, I will have one free ad in 30 days for services. Okay, so reach more buyers and seller, upgrade to ad to top position, sell faster, preview ad. Okay, preview ad కొడదాం. యువర్ యాడ్ ఇస్ వెయిటింగ్ టు గో లైవ్. సి ఇక్కడ మనం ఏం చేసాం, మన పోస్టర్స్ మనం యాడ్ చేసాం. మన పోస్టర్స్ యాడ్ చేయడంతో ఎవరైనా వస్తే దే కెన్ సీ అవర్ పోస్టర్స్ అండ్ వన్స్ ఇఫ్ దే ఆర్ సీయింగ్ అవర్ పోస్టర్స్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ దే కెన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఇక్కడ మనకి ఏడ వెబ్సైట్ పెట్టడానికి ఛాన్స్ అయితే ఇవ్వలేదు అతను. కాకపోతే మన డిస్క్రిప్షన్లో కూడా మనము మన మెయిల్ ఐడి పోస్ట్ చేయొచ్చు. కాకపోతే మెయిల్ ఐడి ఫోన్ నెంబర్స్ పెట్టే ఛాన్స్ ఇవ్వలేడు. వాడు మనకు ఛాన్స్ ఇచ్చింది ఓన్లీ ఫోటోలో పెట్టుకోవడానికి. జస్ట్ లైక్ మనం నిన్న డాక్యుమెంట్ సబ్మిషన్లో మనం పెట్టాం కదా, పీపీటీస్ ప్రెజెంట్ చేసినప్పుడు దానిలో ఒక మెయిల్ ఐడి మనం మన వెబ్సైట్ని మనం దానిలో చూపించుకోవాలని చెప్పిన కదా, సేమ్ వేలో ఇక్కడ కూడా పోస్టర్లో మనం ఆల్రెడీ ఇచ్చాము ఇక్కడ www.vqsoftwaresolutions.com అని. సో ఇట్లా వాడు వెబ్సైట్ మన దానికి వస్తాడు. అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ బ్యాక్లింకే కదా.
ఇది చూసి మన వెబ్సైట్లోకి వస్తున్నాయంటే బ్యాక్ లింక్ కదా. Guys, Yes, sir. yes. So this is also one of the kind of a backlink creation, and it is like a off-page practice where we are bringing some kind of backlink to our website, right? So let me see once again. Okay. Yes. సో ఇది వచ్చేసి మనకి క్లాసిఫైడ్ సబ్మిషన్ అంటారు. అట్లా మనం వెబ్సైట్స్ ఓఎల్ఎక్స్ ఉంది, క్విక్కర్ ఉంది, ఇంకా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మీరు ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేసుకోవాలి. ఐ విల్ షో హియర్ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి యుల్ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసిఫైడ్ సబ్మిషన్ లిస్ట్. ఓపెన్ న్యూ ట్యాబ్. ఇలా వీటన్నిట్లలో మీరు పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా పోస్ట్ చేస్తుంటే మీ ప్రెజెన్స్ అనేది చాలా వెబ్సైట్లో ఉంటుంది. వన్స్ అది ఉందంటే క్రౌలర్ విల్ గెట్ ఇంప్రెస్ దట్ యు ఆర్ ఇన్ డిఫరెంట్ వెబ్సైట్స్. అట్ ద సేమ్ టైమ్ పీపుల్ మే ఆల్సో డైరెక్ట్లీ కమ్ టు యువర్ వెబ్సైట్. ఇవన్నీ క్లాసిఫైడ్ సైట్స్. ఇట్స్ నాట్ ఓన్లీ ఓఎల్ఎక్స్ అండ్ క్విక్కర్, మనకు చాలా వెబ్సైట్స్ వరల్డ్ వైడ్గా ఉన్నాయి. వాటన్నిట్లలో మనం పోస్టింగ్ అనేది చేసుకోవచ్చు. చెక్ దిస్ ఆల్ ఆర్ వెబ్సైట్స్. సో మనం ఎస్ఈఓ చేసేటప్పుడు ఆఫ్ పేజ్ టెక్నిక్స్ వల్ల ఇప్పుడు మీరు ఎక్కడైనా జాబ్ చేసినప్పుడు ఓన్లీ మీరు క్విక్కర్లోనే ఓఎల్ఎక్స్లోనే వేస్తా అంటే కాదు కదా. ఓఎల్ఎక్స్ వేసేసారు, నెక్స్ట్ యాడ్ చేయాలంటే వాడు డబ్బులు అడుగుతున్నాడు. మరి దాంట్లో డబ్బులు కట్టి చేస్తామా? లేదు కదా. వీ హ్యావ్ టు ఓపెన్ ద సేమ్. ప్రతి దాంట్లో ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ పోవాలి. లైక్ ఒక వీక్లో ఒక 10 క్లాసిఫైడ్ సబ్మిషన్స్ కానీ 20 కానీ 30 కానీ అకౌంట్ యువర్ టీఎల్ వాట్ ఎవర్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ దే ఆర్ హ్యావింగ్, యూ కెన్ అప్లోడ్ ఇట్. యూ కెన్ గో త్రూ దిస్ ఆల్ క్లాసిఫైడ్ సబ్మిషన్ వెబ్సైట్స్. ఇలాంటివి కొన్ని వేల వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళాలి, క్లిక్ చేయాలి, మన యాడ్ పోస్ట్ చేయాలి. దాని త్రూ క్రౌలర్కి అర్థమవుతుంది మన ఎగ్జిస్టెన్స్ చాలా ప్లేసెస్లో ఉందని. డన్. దిస్ ఇస్ వన్ థింగ్. నెక్స్ట్ ఈజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైట్స్. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైట్స్ అంటే ఏంది? కోరా గురించి ఎంతమంది తెలుసు? హూ నోస్ అబౌట్ కోరా? తెలీదా కోరా గురించి? తెలుసు. Yes, sir. ఏం తెలుసు కోరా గురించి? I think normally we will add a question. There will be some answer regarding Okay, there is that an from option the called adding a question as well as answering a question also. yeah. Right? If you want any answers, you can also type in Quora so that it will give answers. Done. So simply here also you are having an option. So Quora is a question and answer platform where people are questioning and people are answering. And this is a place where you can also put some questions also in that so that people will see it and they will answer it. Done. So here simply we'll go to Quora. This is a Quora. Just click it. This is just like a social media platform actually. మనం ఎక్కువ వాడంగానే ఫారిన్ కంట్రీస్లో చాలా బాగా వాడతారు కోరాని. I'll open from it. Continue with Google. Yes. So simple గా దీంట్లోకి వెళ్తే you can search some questions. Let's take like how to lose, how do I lose 10 kgs of weight? What are the best ways to lose weight? If you click, this is a question. Okay, what are the best ways to lose weight? For this, there are so many people who have answered it. The address is answer to those who need, right? And కిందికి వస్తే ఫర్గెట్ అబౌట్ జ్యూస్ క్లీన్సెస్. ఒక్కొక్కరు దానికి ఆన్సర్ చెప్పుకుంటా ఒక క్వశ్చన్ని అడ్రస్ చేసుకుంటూ చాలా మంది ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. The same way, you can also answer some questions and you can also be giving some kind of suggestions to people by which you are going to get some followers. Quora lo kuda followers untaru. You should know. Quora lo kuda followers untaru. Quora lo kuda you can make some content. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఉంటారా లేదా, మీరు ఆన్సర్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే యూ కెన్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ కోరా.
you can create your own questions by which people will click that and people will know about you and they can also get to your website. That is also creating one kind of backlink, right? So Quora is also a platform by which there are chances you will get into a backlink. అంటే రెగ్యులర్ ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా యూ జస్ట్ క్లిక్ ఆన్ యువర్ థింగ్స్. దీనిలో మానిటైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది, కరెక్ట్గా చేసుకోవాలి కానీ. సో జస్ట్ గో టు యువర్ పేజ్. ఇక్కడ మనది ఒక క్వశ్చన్, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ క్రియేట్ చేసిన ఏమని, హూ ఇస్ డిజిటల్ లోకేష్ గౌడ్. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఐ క్రియేటెడ్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ మోర్ క్వశ్చన్స్ హియర్ సింప్లీ యూ కెన్ సే దట్ యాడ్ క్వశ్చన్. యాడ్ క్వశ్చన్లో ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ యాడ్ క్వశ్చన్ నేనే పెడుతున్నా. స్టార్ట్ యువర్ క్వశ్చన్ విత్ వాట్, హౌ, వై. ఐఎమ్ ఆస్కింగ్ లైక్ వై డిజిటల్ marketing is important to startup companies. This is my question and I am giving add question to the public. So ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుంది, why digital marketing is important to startup companies అని చెప్పిస్తున్నా. Ask original question or else I'll use suggestions. No need, ask original question. ఇదే కేటగిరీ వస్తుందో మనం మెన్షన్ చేసుకోవచ్చు అండ్ ఎవరికైనా రిక్వెస్ట్ కావాలంటే రిక్వెస్ట్ పెట్టవచ్చు. నో నీడ్, జస్ట్ డన్. Skip it. Yes. So we have created a question now. Why digital marketing is important to startup companies? Spelling mistake. Okay. ఈ క్వశ్చన్కి ఎవరైనా రేపు పొద్దున దీన్ని చూసి ఆన్సర్ చేశారనుకోండి, దే మే కమ్ టు మై వెబ్సైట్, దే మే కమ్ టు మై పేజ్. ఈ పేజ్లో దే కెన్ సీ, దే కెన్ ఇంటరాక్ట్ విత్ మీ అండ్ స్లోలీ సమ్వేర్ ఆర్ ద అదర్ ఐ మే అడ్రస్ దట్ దిస్ ఇస్ మై వెబ్సైట్, యూ కెన్ జస్ట్ విజిట్ ఇట్ అండ్ ఐ విల్ గివ్ డిస్కషన్స్. ఈ పాయింట్ ఆఫ్ వేలో మీరు ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్ని క్రియేట్ చేసి మీరే ఒక క్వశ్చన్ని క్రియేట్ చేసి లేదా మీ బిజినెస్ గురించి మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు ఇప్పుడు సింపుల్గా ఇక్కడనే బెస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్ ఇలా ఎవరైనా ట్రై చేసినావు, హూ ఆర్ ద బెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఇన్ బెంగళూరు అని క్లిక్ చేసారు, 20 ఆన్సర్స్ వచ్చినాయి. లెట్స్ ఓపెన్ దిస్. See, the best real estate agents of Bangalore are as follows: Shiva Realty, Ranchi, Godrej Properties, Setlin, ఇట్లా కొన్ని ఇచ్చారు. అండ్ ఇంకా కిందకి వస్తే the best real estate agency is one who is tech savvy, well networked, with over 42 years of combined experience in Bangalore property market. Feroz understands the nonsense of successfully navigating property transactions. As professional member of various property associations, we offer industry best practice and legal expertise. Whether you are buying, selling, renting or seeking property management solution, Feroz is dedicated to delivering exceptional service and results. ఇది వాళ్ళే రాసుకోరు, రైట్? ఫెరోజ్ ఎస్టేట్ వాడే ఆన్సర్ ఇచ్చుకోండు, ఏంది నేనే బెస్ట్ అని చెప్పేసి వాడు రాసుకున్నాడు. సో దట్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ పీపుల్ మే క్లిక్ ఇట్ అండ్ దే మే గో అండ్ దే మే సీ ఇట్. అరే ఎవరో ఫెరోజ్ అంటగా చూద్దాం అని చెప్పి దీన్ని క్లిక్ చేసారు అనుకో, ఆబ్వియస్లీ దే ఆర్ గోయింగ్ టు దర్ పేజ్. They are going to their page and they again when they are seeing that and if they want to discuss with these people, obviously మీరు చూసినట్టయితే ప్రతి పేజ్లో you are having number and you are having the website. So they can click this website and again they will come to your page. This is also one kind of again what, backlink. Got it? See, backlinks లో మీకు డైరెక్ట్ వస్తున్నాయి, ఇండైరెక్ట్ వస్తున్నాయి. డైరెక్ట్ అంటే మీ లింక్ అనేది అక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది, లింక్ ఆప్షన్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ పింట్రెస్ట్లో మనం ఫొటోస్ అప్లోడ్ చేసినప్పుడు లింక్ ఇచ్చాం, వీడియో అప్లోడ్ చేసినప్పుడు లింక్ ఇచ్చాం, కానీ డాక్యుమెంట్లో లింక్ ఇవ్వలేదు. అండ్ ఇంతకుముందు మనం చూసింది ఏదైతే మనము క్లాసిఫైడ్ చేసామో దానిలో కూడా లింక్ ఇవ్వలేదు, దీంట్లో కూడా మనం లింక్ ఇవ్వట్లేదు. కాకపోతే వీఆర్ గెట్టింగ్ ఏ బ్యాక్ లింక్ ఇండైరెక్ట్లీ. మన లింక్ అనేది మన పోస్టర్స్ పైన ఉంటుంది, దాన్ని చూసి యూజర్ టైప్ చేసి మన వెబ్సైట్కి వస్తున్నాడు. గాట్ ఇట్? అలా యూ కెన్ క్రియేట్ యువర్ క్వశ్చన్స్ అండ్ యూ కెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ ఆర్ ఎల్స్ మీ క్వశ్చన్ని మీరే ఆన్సర్ చేయొచ్చు. లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేసేసి ఆ క్వశ్చన్కి వేరే వాళ్ళ ఐడీస్ తోటి కూడా ఆన్సర్ చేస్తారు. సో దట్ వెన్ పీపుల్ టైప్ సంథింగ్ ఎక్కడో అక్కడ వీళ్ళు క్లిక్ అయ్యి వీళ్ళ వెబ్సైట్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అలా మీరు కూడా క్వశ్చన్స్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి మీ రిలేటివ్స్ తోటి కూడా మీరు ఆన్సర్స్ చేపించవచ్చు. చేపించడం వల్ల యూ విల్ గెట్ సమ్ క్రెడిబిలిటీ అండ్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యువర్ పేజెస్ ఆల్సో కమ్ ఆన్ SERP. ఓకే, ఇప్పుడు ఎవరైనా వచ్చేసి లైక్ లెట్స్ టేక్ హూ ఈస్
If I talk here, if I go here, who is Krishnamurti అనుకుందాం. Who is Krishnamurti? If Krishnamurti, about him, if there is something information, if someone is written on Quora means there will be something here. You can see. కృష్ణమూర్తి గురించి ఎవరైనా కోరాలు ఏమైనా రాస్తే వస్తుంది. ఇప్పుడు చూడండి కృష్ణమూర్తి అని కొడితే పింట్రెస్ట్లో కూడా వచ్చింది. జిద్దు కృష్ణమూర్తి ఫిలాసఫీ అని చెప్పి వచ్చింది. కృష్ణమూర్తి ఫౌండర్ లింక్డ్ఇన్లో ఉన్నది వచ్చింది. లింక్డ్ఇన్ రిలేటెడ్ వచ్చింది. ఇలా చాలా రిలేటెడ్ కంటెంట్ అయితే వచ్చింది. ఇలా కాకుండా ఇప్పుడు కోరాలో ఒకవేళ దీని గురించి ఎవరైనా డిస్కస్ చేస్తుంటే డెఫినెట్గా కోరాలో కూడా చూపించే ఛాన్సెస్ ఉంది. సో ఆ కోరాలో చూపించాలంటే సింపుల్గా ఇక్కడ క్వశ్చన్స్ని మనం క్రియేట్ చేసుకోగలగాలి. సో క్వశ్చన్స్ని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఆ క్వశ్చన్స్ కూడా ఎస్సీఆర్పీలో వస్తాయి. ఆ ఎస్సీఆర్పీ త్రూ ఎవరో ఒకరు మన పేజ్ చూస్తారు, చూసేసి ఆ పేజ్లో ఉన్న ఫోటో త్రూ వాళ్ళు ఇండైరెక్ట్లీ దే కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ అండ్ యూ విల్ గెట్ ఎ బ్యాక్ లింక్. గట్ ఇట్ క్లియర్ అప్ టు హియర్? Yes, sir. ఇక్కడ ఇలాంటివి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఇఫ్ యూ క్లిక్ హియర్ క్వశ్చన్ ఆన్సర్ సబ్మిషన్ సైట్స్, top 30 free question answer sites. Open new tab పెట్టండి. 100+ question answer websites, 50+ high domain question answer websites. ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్ అన్ని క్వశ్చన్ ఆన్సర్ వే. బ్లాగ్ ఫైండ్ మాస్టర్, ఆర్టికల్ అడ్వైజర్, ఆర్టికల్స్, బ్లాగ్ యోకో, స్టోరీటెల్, ఓలా గేమైట్స్, డిజిటల్ మార్కెటింగ్ హింట్స్, ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఇంకా మీరు చూసినట్టయితే వర్డ్ ప్రెస్లో కూడా వర్డ్ ప్రెస్ ఫోరం అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. వర్డ్ ప్రెస్ ఫోరంలో ఏంటంటే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్వశ్చన్ చేయొచ్చు. దాంట్లో నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నువ్వు క్వశ్చన్ చేసినావు అనుకో, ఏమవుతుంది, ఈ ప్రాబ్లం ఏంది అని చెప్పేసి అన్నప్పుడు, మీ ప్రాబ్లం ఏందని చెప్పినప్పుడు మీరు మీ మెయిల్ ఐడి ఇస్తారు, మీ వెబ్సైట్ లింక్ ఇస్తారు. వాడు మీ వెబ్సైట్ ఓపెన్ చేస్తాడు, మీ ప్రాబ్లం అంతా చూస్తాడు, దానికి సొల్యూషన్ ఇస్తాడు. మళ్ళీ మీరు చెప్తారు ఇప్పుడు సెట్ అయింది ఒకసారి చెక్ చేయండి అంటాడు. మళ్ళీ మీరు ఓపెన్ చేస్తారు, చెక్ చేస్తారు. ఇలా ఏమవుతుంది, మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హీఈస్ గోయింగ్ టు యువర్ వెబ్సైట్. ఎవ్రీ టైమ్ హీఈస్ ఓపెనింగ్ యువర్ వెబ్సైట్ అండ్ హీఈస్ సీయింగ్ యువర్ వెబ్సైట్. దానివల్ల ఏమవుతుంది, మీ వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది. సో అల్టిమేట్గా ఏంటంటే ఎటు తిరిగి మనం మన వెబ్సైట్కి ట్రాఫిక్ తేవాలి. ఎస్ఈఓ అంటేనే మన వెబ్సైట్కి ట్రాఫిక్ తీసుకురావడం. ఆ ట్రాఫిక్ తీసుకురావచ్చే ప్రాసెస్లో వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? ఇలా క్వశ్చన్ ఆన్సర్లో కూడా వెబ్సైట్స్లో మీకు ఇన్ని వెబ్సైట్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఓపెన్ దీస్ వెబ్సైట్స్, జస్ట్ క్లిక్ ఇట్, and in that website if there is any answer kind of thing you can answer it, or you can drop a question by which there is an interaction. సో నెక్స్ట్ వచ్చేసి ఫోరం సబ్మిషన్ అంటే జస్ట్ లైక్ వర్డ్ ప్రెస్ ఇంతకుముందు మీకు ఏదో చెప్పినో అది ఫోరం సబ్మిషన్లోకి వస్తుంది. లెట్ మీ షో సమ్ వెబ్సైట్స్. ఫోరం submission site list 2024. Open in new tab, open this. Ivanni forum submissions. Let's open one. Copy. మొత్తం కోడింగ్ రిలేటెడ్ ఉంది ఇది. Now see panel. See. See. Join the conversation. Register for free. Become a pro member. See forum categories. Enter the forum. Enter the forum. You got discussions, active thread feed, top threads today, top threads this week, top threads library, active thread feed, web pages not getting indexed. ఇది చూడండి, మై సైట్ వెబ్ పేజెస్ ఆర్ నాట్ గెటింగ్ ఇండెక్స్డ్ బై గూగుల్. క్లిక్ చేయండి. ఇక్కడ హాయ్ ఆల్ ఇట్లా క్వశ్చన్ పెట్టి చూడండి. హాయ్ ఆల్, ఐఎమ్ ఏ న్యూ హియర్ అండ్ ఐ సీక్ యువర్ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ హౌ ఇండెక్సింగ్ వర్క్స్. మై సైట్ వెబ్ పేజెస్ ఆర్ నాట్ getting indexed in Google. I have few queries. Normally, how much time it takes Google to index your web page? How much time does Google take to index a page created 6 months ago? What are the activities I can perform to get a page indexed? Thanks.
దానికి ఆన్సర్స్ కూడా వచ్చాయి చూడండి. ఏమని వచ్చింది? హాయ్ పల్విల్ సింగ్ అండ్ వెల్కమ్ టు వెబ్ మాస్టర్స్ వరల్డ్. You don't mention what you have done to offer Google information about your site. So I will try a few basic ideas to start with. To see what Google understands about your site, you can create a Google Search Console account where you can see what comments and activity they have registering your site. In your GSC interface, Google Search Console, you can see their interaction with your sitemap once you have submitted it. You can see issues that might need more work like meeting core web vitals. You can also view your site's logos to see how often they crowd and when pages to visit. మళ్ళీ ఇట్లా డిస్కషన్ చేస్తూ వెళ్తూ ఉంటారు అనమాట. ఒక డిస్కషన్ చేస్తుంటే ఏమైపోతుంది ఇక్కడ అన్నోయింగ్లీ యు ఆర్ గోయింగ్ హిమ్ మీరు మీ వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎక్కడో అక్కడ డిస్క్లోజ్ చేస్తారు. చేసినప్పుడు వాడు మీ వెబ్సైట్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయడంతో మీకు ట్రాఫిక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక ప్రాబ్లం పెట్టినప్పుడు మీ వెబ్సైట్ని ఒకరు కాదు 10-20 మంది ఓపెన్ చేస్తారు. ఆ 10-20 మంది మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ ఆల్ నెట్వర్కింగ్ సైట్స్ దేర్ పీపుల్ గోయింగ్ టు హెల్ప్ ఈచ్ అదర్. ఇది ఒక కమ్యూనిటీ లా క్రియేట్ చేసి ఉంటాయి ఫోరమ్స్ అంటే. సో ఇట్లాంటి దానిలలో వెన్ యూఆర్ గివింగ్ సంథింగ్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ గ్రూప్స్ అనుకోండి. మీరు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో ఎట్లా ఉంటుంది అట్లనే ఇది ఇలా పెడుతున్నారు. పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అందరూ దాన్ని ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మీ గ్రూప్స్ ఉన్నాయండి, మీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. దానిలో ఏం చేస్తారు మీరు? ఒక రీల్ ఏదైనా పెట్టినాక మీరు ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్ని ఆ గ్రూప్లో పెడతారు. పెట్టగానే ఆ గ్రూప్లో ఒక లెట్స్ టేక్ ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకో, మినిమం 20 మెంబర్స్ ఆ గ్రూప్ అయితే ఆ వీడియోని అయితే ఓపెన్ చేస్తారు కదా. అది ఓపెన్ చేయడంతో మీకు ఏమవుతుంది? 20 మెంబర్స్ మీ వ్యూస్ మీకు ఇన్స్టాగ్రామ్ వ్యూస్ అయితే వస్తున్నాయి. దానిలో మేబీ వాళ్ళు షేర్ కూడా చేయొచ్చు, లైక్ కూడా చేయొచ్చు, కామెంట్ కూడా చేయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా మనం వెబ్సైట్ని ఎక్కడ దొరికితే అక్కడ మనం పబ్లిష్ చేసి ఇట్లా చేసుకోవడం వల్ల వాళ్ళు మనకి హెల్ప్ అవుట్ చేసే విధానంలో కానీ మనం వాళ్ళ వెబ్సైట్లో మనం ఓపెన్ చేసి చూడడంతో కానీ మనకి ట్రాఫిక్ అనేది క్రియేట్ అవుతుంది, విచ్ ఇస్ క్రియేటింగ్ అగైన్ ఏ బ్యాక్ లింక్. డన్? క్లియర్ దిస్? ఎస్ లోకేష్. ఇప్పుడు ఇది ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి ఎవరెవరు దీన్ని ఇలా ఎంతగా చూడట్లేదు. ఐ థింక్ సో. ఇవి నార్మల్గా కోరా యూస్ చేస్తారు. యా మిగతా వెబ్సైట్ నేను ఇప్పుడు చూడలేదు. యాక్చువల్లీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఆఫ్ పేజ్ దాంట్లో ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు మీరు డైరెక్ట్ సబ్మిషన్ ఉంది. ఈ డైరెక్ట్ సబ్మిషన్లో మీరు చూసే వెబ్సైట్స్ వాళ్ళకి ఉన్నాయా లేవో కూడా ఇప్పటిదాకా ఎవరు తెలియదు. అట్లాంటి వెబ్సైట్స్ ఉంటాయి. అసలు ఆ వెబ్సైట్ లానే కనిపించింది. బట్ ద పాయింట్ ఈస్ ఏంటంటే మనం మన లింక్ అక్కడ పేస్ట్ చేయడంతో ఏమవుతుందంటే మనకు ఒక బ్యాక్ లింక్ అనేది వస్తుంది. రైట్? ఇది మనం ప్యూర్లీ వీఆర్ సాటిస్ఫైయింగ్ టు 2 people. వన్ ఈస్ క్రాలర్, వన్ ఈస్ ద ఆడియన్స్. ఏదో ఒకటి మనకు సాటిస్ఫై కావాలి. ఎట్ ది ఎండ్ వీ హ్యావ్ టు బెనిఫిట్ ఎనీ వన్ ఆఫ్ ద థింగ్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? మాక్సిమం వీఆర్ ట్రయింగ్ టు మేక్ అవర్ వెబ్సైట్ లింక్ టు బి ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, విచ్ మేక్స్ క్రౌలర్ టు అండర్స్టాండ్ దట్ అరే పలానా వెబ్సైట్ ఒక 200 వెబ్సైట్లు ఉంది బై, ఎక్కడ చూసినా మీ వెబ్సైట్ కనిపిస్తుంది. హీఈస్ నాట్ ఎ బిగినర్, హీఈస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ. సో మన అన్ని చోట్ల అట్లా పెట్టేసరికి మన వెబ్సైట్లో ఉండే కీవర్డ్స్ ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వేరే వాళ్ళ వెబ్సైట్ ప్రెజెన్స్, లెట్స్ టేక్ ఇప్పుడు మీరున్నారు పవన్, మీ వెబ్సైట్ లింక్స్ వచ్చేసి ఓన్లీ మీ వెబ్సైట్, మీకు ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో ఈ 4 ప్లేస్లో ఉన్నాయనుకోండి. లెట్స్ టేక్ ఈజీలీ మీకు మీ ర్యాంకింగ్ వచ్చి 4 అనుకుందాం. రైట్? 4 ఇట్లా ఉన్నారు కాబట్టి మీ ర్యాంక్ వచ్చి 4. వేరే వెబ్సైట్ ఉంది, లెట్స్ టేక్ గణేష్ ఉన్నాడు. గణేష్ వచ్చేసి ఒక 500 వెబ్ పేజెస్లలో మనోడు లింక్ని పెడుతూనే ఉన్నాడు 500 లింక్లు ఉంది. ఇప్పుడు ఒకరు గూగుల్లోకి వచ్చి ఒక ఆర్టికల్ చదువుదాం అనుకున్నారు, బ్లాగ్ ఒక సెర్చ్ చేస్తారనమాట. లైక్ లెట్స్ టేక్ బెస్ట్ కోర్సెస్ టు మేక్ ఆఫ్టర్ డిగ్రీ అని చెప్పేసి ఒకటి క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు మీరు బెస్ట్ కోర్సెస్ టు డూ ఆఫ్టర్ డిగ్రీ అని ఒక ఆర్టికల్ రాశారు, గణేష్ కూడా బెస్ట్ కోర్సెస్ టు డూ ఇన్ ఆఫ్టర్ డిగ్రీ అని రాశాడు. రెండిట్లలో కీవర్డ్స్ ఉన్నాయి, రెండిట్లలో మీరు మంచిగా ఆన్ పేజ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఆఫ్ పేజ్ ప్యాటర్న్లో గణేష్ 400 వెబ్సైట్స్లో కనిపిస్తున్నాడు కాబట్టి గణేష్ ఫెమిలియర్ ఏమో అని చెప్పేసి గూగుల్ గణేష్ని SCRPలో చూపిస్తుంది. గాట్ ఇట్? ఓకే. సో ది పాయింట్ ఈస్ ఇక్కడ మనం ఆ వెబ్సైట్లు ఎవరు చూస్తారు చూడరు అనేది పక్కన పెట్టేస్తే ఆ వెబ్సైట్లో మనకు ఫుట్ ప్రింట్స్ అనేవి ఉండాలి. గెటింగ్ మై పాయింట్? జస్ట్ టు సాటిస్ఫై దాని యొక్క రూల్స్ని మనం సాటిస్ఫై చేయడానికి మనం అన్ని చోట్ల కనిపించాలి, అన్ని చోట్ల మనం ఎక్కడ పోతే అక్కడ మనం ప్రమోట్ చేసుకుంటూ పోవడం అంతే. సో దట్ రేపు పొద్దున వాడు అన్ని చూసుకుంటాడు, ఓకే వీడు అన్నిట్లలో ఉన్నాడు అనే పాయింట్లలో హీ విల్ డూ. సింపుల్ అండి. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే లెట్స్ టేక్ ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్లో లైక్ ఒక టీం ఉంది. టీం ఉన్నప్పుడు లైక్ ఆఫీస్లో అన్ని ఫంక్షన్స్ అవుతుంటాయి, ఫెస్టివల్ అవుతాయి, టీ ప్లాంచ్ అవుతాయి, గ్యాదరింగ్స్ అవుతాయి, అన్ని యాక్టివిటీస్ అవుతాయి. అన్ని యాక్టివిటీస్లో అందరం ఉండం. మీకు తెలుసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక యాక్టివిటీ ఉంది, ఏంటి టీమ్ లంచ్ అనుకోండి, అందరూ వెళ్తారు. రైట్? ఆ టీమ్ లంచ్ అనేది ఇన్స్టాగ్రామ్ లాంటిది అనుకోండి.
నెక్స్ట్ ఒక్కొక్కసారి ఫ్రైడే ఈవెంట్స్ అని పెడతారు. దానిలో ఓన్లీ లేడీస్ ఈవెంట్ ఉంది అనుకో, జెంట్స్ పోరు. లేదా జెంట్స్ పోతారు, లేడీస్ రారు. లేకపోతే వీళ్ళిద్దరు పోయినా ఆడ ఈవెంట్స్ అక్కడ ఉన్నాయి. ఇంకోటి ఒక్కొక్కసారి వాళ్ళు వీక్లీ కొన్ని ట్రైనింగ్ సెషన్స్ అవి ఇవి పెడతారు. దానికి ఒకటి ఇంట్రెస్ట్ చూపించాడు బోర్డు. సరే ఎవరు పోతలే, కానీ ఒకడున్నాడు, వాడు అన్నింటిలో పోతుండు. ఏ ఈవెంట్ అయినా కూడా పోతుండు, అది లేడీస్ ఈవెంట్ అయినా పోతుండు, జెంట్స్ ఈవెంట్ అయినా పోతుండు, అది బోర్ ఈవెంట్ అయినా పోతుండు, ఇంట్రెస్టింగ్ ఈవెంట్ అయినా పోతుండు, ప్రతి దానిలో కనిపిస్తుండు. సో ఎట్ ది ఎండ్ లాస్ట్లో మేనేజర్ నుంచి మన అప్రైజల్ వచ్చి ఎవరికైనా పొజిషన్ బాగా ఇద్దామంటే ఎవరిని కన్సిడర్ చేస్తారు? ఎవరైతే రెగ్యులర్గా వస్తుండో, ఎవరైతే అన్నింటిలో కనిపిస్తుండో, ఏదైనా వాడే కనిపిస్తుండు అన్ని చోట్ల. సో మేనేజర్ మైండ్లో కూడా ఏంటంటే వీడే రెగ్యులర్గా వస్తుండు, ఏ ఈవెంట్ అయినా వీడే ఉంటుండు. మిగతా వాడు వేరేవాడు, వాడి దగ్గర కంటెంట్ ఉంది, వాడు కూడా మంచి జాబ్ చేస్తాడు. కాకపోతే వాళ్ళిద్దరు ప్రయారిటీలు ఎవరికి ఇస్తారంటే వీనికి ఇస్తాడు, ఎందుకంటే వీడు ప్రతి దాంట్లో కనిపిస్తుంది. సేమ్ వే ఇక్కడ కూడా క్రౌలర్ రెండు వెబ్సైట్లు ఉండి, రెండు వెబ్సైట్లలో కంటెంట్ మంచిగా ఉన్నప్పటికీ ఎవడైతే ఇక్కడ ప్రతి దాంట్లో కనిపించి వేరే వేరే ఛానల్లో కనిపిస్తుండో వానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ పర్సన్ విల్ బి షోడ్ ఇన్ ఎస్సీఆర్. Got it? ఓకే. ఎస్. Yes. So this is about forum submission. Next is article submission. In article submission, ఇది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఆర్టికల్ సబ్మిషన్ అంటే వీఆర్ సబ్మిటింగ్ సమ్ ఆర్టికల్స్. లెట్స్ టేక్, మనం ఒక ఆర్టికల్ అనేది ఇప్పుడు మనం మన వెబ్సైట్లో మనం ఆర్టికల్ రాసుకుంటాం, అవునా? మన వెబ్సైట్లో మనం ఆర్టికల్ రాసుకుంటాం. అదే మీరు వేరే వెబ్సైట్లో కూడా ఆర్టికల్ రాయొచ్చు. మీరు వేరే వెబ్సైట్లో ఆర్టికల్ రాస్తే వాళ్ళకేంది ఆపర్చునిటీ, వాళ్ళకేంది బెనిఫిట్ చెప్పండి? మీరు ఇప్పుడు మీరు బ్లాగ్ రాశారు, మీ వెబ్సైట్లో మీరు బ్లాగ్ రాసుకున్నారు, ఓకే. మీరు వేరే వాళ్ళ వెబ్సైట్లో బ్లాగ్ రాస్తే మీకేంది బెనిఫిట్? గైస్ క్వశ్చన్ అర్థమైందా? ఎస్. మీరు ఆర్టికల్స్ వేరే వాళ్ళకి రాస్తే మీకేం బెనిఫిట్? ఐ మీన్ ఆర్టికల్ మనం వేరే వాళ్ళ దానిలో రాస్తున్నాం. ఎస్. సో ఇప్పుడు నేను ఆబ్వియస్లీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, మనని ఫాలో చేసే ఛాన్స్ కైండ్ ఆఫ్ ఉంది. లేదు, నేనున్నాను. నేను మీకు ఆర్టికల్ రాస్తున్నా, మీ వెబ్సైట్లోకి వచ్చి నేను రాస్తున్నా. పవన్ అనే వెబ్సైట్ పవన్.comలోకి వెళ్ళి నేను ఒక ఆర్టికల్ రాస్తున్నా. ఆర్టికల్ రాయడంతో నాకేం బెనిఫిట్ వస్తుంది? నాకేం బెనిఫిట్ వస్తుంది అంటే నేను మీకు ఆర్టికల్ రాసినప్పుడు నేను బ్యాక్ లింక్ ఇచ్చుకోవచ్చు కదా, నా లింక్ మీ దానిలో పెట్టుకోవచ్చు కదా, ఎస్. రైట్? ఐ కెన్ సాటిస్ఫై క్రౌలర్, రైట్? క్రౌలర్కి ఏమనిపిస్తుంది? పవన్ అనే వెబ్సైట్లో లోకేష్ వెబ్సైట్ ఉంది అంటే లోకేష్కి పవన్ బ్యాక్ లింక్ ఇచ్చిండు అనుకుంటుంది కదా. Yes, sir. సో ఐ నో నీడ్ టు బెగ్ ఎనీ వన్. వేరే వాళ్ళకైతే ముందు మనం ఇప్పుడు డైరెక్ట్ సబ్మిషన్ సబ్మిట్ చేస్తాం, వాడు యాక్సెప్ట్ చేస్తేనే మనకు బ్యాక్ లింక్ వస్తుంది. ఇక్కడ ఏంది, నేను ముందే చెప్తున్నాను, నేను ఆర్టికల్ రాస్తాను మీకు, నా దగ్గర మంచి ఆర్టికల్ ఉంది అంటే మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారు అనుకోండి, నా ఆర్టికల్ మీ వెబ్సైట్లో వస్తుంది. మీకేంది బెనిఫిట్ అంటే మీరు మీ వెబ్సైట్లో ఆర్టికల్స్ అనేవి పెరుగుతున్నాయి కదా, మంచి ఆర్టికల్ ఉంటే మీకు ట్రాఫిక్ వస్తుంది ఆబ్వియస్లీ. మంచి ఆర్టికల్ నేను ఇప్పుడు మీరు ఆర్టికల్స్ ఎందుకు రాస్తారు? సో దట్ విల్ గెట్ సమ్ గుడ్ ట్రాఫిక్. గూగుల్ ఎవరైనా క్లిక్ చేసినప్పుడు మన ఆర్టికల్కి వచ్చి మన వెబ్సైట్ ట్రాఫిక్ వస్తుందని, రైట్? ఎస్సీఆర్పీలో ర్యాంకింగ్ వస్తుంది. మీరు రాయడానికి మీకు టైం సరిపోతలేదు. సో నేనేమనంటే నా మంచి మంచి ఆర్టికల్స్ ఉన్నాయి, నేనే రాసి పెడతా, సో దట్ జనాలు ఎవరైనా ట్రై చేస్తే మీకు గూగుల్ నుంచి మీ వెబ్సైట్కి వస్తారన్నప్పుడు ఆబ్వియస్లీ విల్ యాక్సెప్ట్ మీ, రైట్? అది యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, నా బెనిఫిట్ ఏంటంటే ఇంత టైం తీసుకొని మీకు ఆర్టికల్ రాసినా నాకు బ్యాక్ లింక్ వస్తుంది. మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు ఆర్టికల్ ఉంది, ట్రాఫిక్ వస్తుంది మీ వెబ్సైట్. సో ఇద్దరికి విన్ అండ్ విన్ సిచ్యువేషన్. గెట్ మై పాయింట్? ఎస్. ఎస్. ఇట్లా ఆర్టికల్స్ని కూడా మీరు రాసుకోవచ్చు. ఇట్లా ఆర్టికల్స్ కొన్ని ఏమో డైరెక్ట్ యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఏందో మెయిల్ పెట్టాలి వాళ్ళకి. వాళ్ళ మెయిల్ ఐడీస్ ఉంటే వాళ్ళకి మెయిల్ చేస్తే ఇట్లా మనం మొత్తం పెట్టాలి, నాకు దగ్గర ఇట్లా ఆర్టికల్ ఉంది, మీరు యాక్సెప్ట్ చేస్తే నేను ఆర్టికల్ పంపిస్తాను అని చెప్పేసి మనం ఆర్టికల్ పంపిస్తే వాళ్ళు మన లింక్ పెట్టేసి వాళ్ళు మనకి బ్యాక్ లింక్ ఇస్తారు, మనం ఆర్టికల్ వాళ్ళలో పోస్ట్ చేయొచ్చు. అది ఎట్లా అంటే సింపుల్, ఇట్లానే గూగుల్లో పోవాలా, ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ ఫ్రీ అని కొడితే ఇట్లా మస్తు వస్తాయి చూడండి. 700+ హై డిఏపిఏ ఫ్రీ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్, 300+ హై డిఏపిఏ సబ్మిషన్ సైట్స్. ఇట్లా వెబ్సైట్స్ ఓపెన్ చేసుకోవాలా, ఆర్టికల్స్ ఉన్న వెబ్సైట్స్ ఓపెన్ చేసి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవాలి, అంతే. You can see here, these all are websites. See, Physia, Vertical, Fox News, Trips, Newsline, న్యూస్ రిలేటెడ్ వాళ్ళు ఎక్కువ యాక్సెప్ట్ చేసుకుంటారు. అండ్ మనం బయట పెయిడ్ కూడా ఉంటాయి. పెయిడ్ ఆర్టికల్స్ ఉన్న దానిలో కూడా మనం యాక్చువల్లీ మనం ఆర్టికల్ రాపించుకుంటాం. ఆర్టికల్ రాయడంతో ఏం చేస్తారంటే మనకి వాళ్ళు బ్యాక్ లింక్ అనేది ఇస్తారు, కాకపోతే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, ఫ్రీ ఇయర్ వాళ్ళు. కానీ మనం ఫ్రీ ఉన్నాయి చూసుకుంటాం, టైం లేట్ అవ్వచ్చు, కాకపోతే ఫ్రీ ఉన్న దానిలో పోస్టింగ్ చేస్తే మనకి బెనిఫిట్. లేదు ఇన్స్టెంట్గా కావాలంటే యూ కెన్ pay amount and you can do it. Let me close this. See,
article submission sites. Open in new tab. Open this. These are all websites. Just click, right click, new tab, new tab, new tab. కొన్ని పని చేస్తే కొన్ని పని చేయి. యూ హ్యావ్ టు డూ విత్ సో మచ్ ఆఫ్ పేషెన్స్. ఆ పేజ్ అంటేనే మస్తు ఇదే ఉంటుంది. మై నెట్ ఇస్ స్లో టుడే యాక్చువల్లీ. See, start a blog about read, start writing, write an essay without signing up or sign up now. Just welcome at start writing. ఇక్కడ మీరు ఏమైనా రాయొచ్చు. Let's take Article on Wayanad flood. what? I am just saying, write an article on Wayanad flood. Write an article on why not? Flood. Floods, okay. Recently, many Yes, yes. people died. దీంట్లో వస్తుందో లేదో చాట్ జీపీటీలో. ఫ్లడ్స్ ఇన్ ఇండియా. తీసుకుంటుందా చూద్దాం. Devastating floods. India has recently faced devastating floods, highlighting the urgent need for comprehensive disaster management strategies and climate response planning. Cause of recent floods, heavy monsoon rains, climate change, urbanization, river overflow. ఇట్లా కొంచెం ఆర్టికల్ తీసుకుందాం. కాపీ, కమ్ హియర్, లెట్స్ పేస్ట్ ఇట్ హియర్. ఇక్కడ మనం పబ్లిష్, పబ్లిష్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే వీడు పబ్లిష్ చేసుకుంటు కానీ ఇక్కడ మనకి ఏడా ఆప్షన్ లేదు. ఏంది, ఏమైనా లింక్ మనం చేసుకోనికి ఆప్షన్ లేదు. ఉందా? లేనప్పుడు మనకి ఇది ఏదో బెనిఫిట్ అవుతుంది. ఇది కాదు. See, this is the option you'll get. Submit guest post. మనం ఇప్పుడు గెస్ట్, ఓకే, సబ్మిట్ గెస్ట్ పోస్ట్ క్లిక్ చేస్తే దే విల్ గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. దే విల్ ఆస్క్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. సి వాట్ ఇట్ ఈస్ ఆస్కింగ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, రిజిస్టర్ అంటుంది. సబ్మిట్ గెస్ట్ పోస్ట్. ఓకే, రిజిస్టర్ అవుదాం. ఎప్పుడైనా మొత్తం ఎస్ఈఓకి మీరు ఖచ్చితంగా ఒక మెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. దాంతో అన్నిటికీ చేసుకోండి. లెట్స్ టేక్ రిజిస్టర్.
It's taking long time. It's taking long time. ఇక్కడ మనం వేరే వేరే చెక్ చేసుకుందాం. యాక్చువల్లీ ఇవి వెబ్సైట్ ప్రాబ్లం. యా. సో ఇట్లా రిజిస్టర్ అవ్వండి. నా దాంట్లో లాగిన్ అవ్వట్లేదు. సంథింగ్ ఇష్యూ ఐ థింక్. So once after you are registering in these websites, you will be asked like submit guest post. So submit guest post అన్నప్పుడు they are going to ask you like what is the topic you are having, what topic you want to submit, and what is the article you want to write, and you want to give your email ID and you have to send it. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మెయిల్ పోతుంది. మెయిల్ పోయిన తర్వాత వాళ్ళకి ఒకవేళ నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే చలో మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇస్తారు. ఆ మెయిల్ ఐడికి మీరు ఆర్టికల్ అనేది పంపించాలి. లేదంటే కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఎటువంటి అంటే సబ్మిట్ గెస్ట్ పోస్ట్ అన్నప్పుడు అక్కడ మీరు పేరు, మీ డీటెయిల్స్, మీ ఆర్టికల్ దీనిపైన ఉందని చెప్పి కింద యాడ్ ఫైల్ అని ఉంటుంది. సో మీరు ఎంఎస్ వర్డ్ ఫైల్ని దాంట్లో పెట్టేస్తే వాడు ఆటోమేటిక్గా తీసుకొని అది అప్లోడ్ చేస్తాడు. మీరు దాంట్లో మెన్షన్ కూడా చేయాలి. మీకు మీ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తే వాడు ఎక్కడో అక్కడ లింక్ అనేది యాడ్ చేస్తాడు. సో దట్ ఇట్ విల్ బి ఏ బ్యాక్ లింక్ ఫర్ యూ. సో ట్రై దిస్ టుడే ఇఫ్ యూ కెన్ డూ ఎనీథింగ్ వీ కెన్ సీ, అదర్వైజ్ టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆన్ దిస్. ఇది నా దాంట్లో లోడ్ అవ్వట్లేదు. సింపుల్. సో ఆర్టికల్ సబ్మిషన్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్. సబ్మిట్ గెస్ట్ పోస్ట్ అని ఉంటుంది. మెయిన్ కేటగిరీ గుర్తుపెట్టుకోండి. గెస్ట్ పోస్ట్లోనే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డన్. అండ్ వీఆర్ హ్యావింగ్ లాస్ట్ ఆప్షన్, లాస్ట్ టెక్నిక్ ఐ కెన్ కాల్ ఇట్ ఈస్ క్యూఆర్ కోడ్ స్కానర్. క్యూఆర్ కోడ్ స్కానర్ అంటే మీకు తెలుసు కదా, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు. ఇప్పుడు మనం పేటిఎం అండ్ జీపే, ఫోన్పే ఇవన్నీ చేస్తున్నాం కదా స్కానింగ్, అదే ఆ స్కానర్. ఇది వచ్చేసి మనం ఏంటంటే క్యూఆర్ కోడ్ జనరేటర్ ఇది ఉంటుంది మనకు ఆన్లైన్లో. సో ఈ క్యూఆర్ కోడ్ జనరేటర్ త్రూ మనం ఏం చేయొచ్చు, యూ కెన్ గివ్ ఏ క్యూఆర్ కోడ్ స్కానర్ ఫర్ యువర్ వెబ్సైట్, ఫర్ యువర్ పీడిఎఫ్స్, ఫర్ యువర్ మల్టిపుల్ యూఆర్ఎల్స్, ఫర్ యువర్ కాంటాక్ట్, ఫర్ యువర్ టెక్స్ట్, ఫర్ యువర్ యాప్, ఫర్ యువర్ మెసేజ్, ఎవ్రీథింగ్ యూ కెన్ గివ్. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వెబ్సైట్ పేరు రాస్తున్నాను అనుకోండి. సో వీక్యూబ్ డిజిటల్ మార్కెటింగ్ అనుకుందాం. ఇది నా వెబ్సైట్ అనుకుందాం. దీన్ని కాపీ చేసుకొని ఇఫ్ ఐ కమ్ హియర్, ఇఫ్ ఐ పేస్ట్ మై యూఆర్ఎల్ హియర్, ఇది నా క్యూఆర్ కోడ్. ఒకసారి ఇది స్కాన్ చేయండి గైస్, స్కాన్ దిస్ వన్స్. మీ మొబైల్ క్యూఆర్ కోడ్ స్కానర్. ఇక్కడ మనం డిజైన్స్ కూడా మార్చుకోవచ్చు. యూ కెన్ చేంజ్ ద డిజైన్స్. ఇవన్నీ డిజైన్స్ మనం తీసుకోవచ్చు. డిజైన్స్ కొత్త ప్యాటర్న్స్ ఉంటాయి. యూ కెన్ యూస్ దిస్. ఇఫ్ యూ స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్ యూ ఆర్ గోయింగ్ టు వెబ్సైట్, రైట్? అండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బ్యాక్ లింకే కదా. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఒక కాలేజ్కి వెళ్ళిన. నేను కాలేజ్కి వెళ్ళేసి నేను కాలేజ్లో ఒక సెమినార్ చెప్పిన. నేను సెమినార్ చెప్పిన తర్వాత అందరికీ నేను వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ దిస్ పీపుల్ ఐ వాంట్ మేక్ దెమ్ టు కమ్ టు మై వెబ్సైట్ సో దట్ నా వెబ్సైట్లో నేను మొత్తం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకోండి. అందరికి ఒక్కొక్కరికి నా వెబ్సైట్ పేరు చెప్పి వాళ్ళని జాయిన్ కమ్మంటే వాళ్ళు ఎక్కడనో అక్కడ పేరు స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టడం ఏదో ఒకటి చేసి నా వెబ్సైట్ వరకు వాళ్ళు రాలేరు అనుకోండి. అదే నేను క్యూఆర్ కోడ్ నేను స్క్రీన్ పైన చూపించేసి లాస్ట్కి అందరికి స్కాన్ చేయమని చెప్పింది అనుకోండి. ఎట్ ఏ టైం ఒక 50 మెంబర్స్ దాన్ని స్కాన్ చేస్తే నాకు 50 మెంబర్స్ నా వెబ్సైట్కి వస్తారు కదా. నా వెబ్సైట్కి 50 మెంబర్స్ ట్రాఫిక్ వచ్చింది కదా, రైట్. దిస్ వన్ కైండ్ ఆఫ్ గెటింగ్ ఏ బ్యాక్ లింక్. అంటే నువ్వు యూజర్ని నీ వెబ్సైట్కి తీసుకురాగలుగుతున్నావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్యాక్ లింక్ అనేది ఒకటి మీకు కన్ఫ్యూజన్ ఉంటే జస్ట్ ద పాయింట్ ఇస్ దట్ యూ హ్యావ్ టు బ్రింగ్ ద యూజర్ టు యువర్ వెబ్సైట్. మనం ఇంత కష్టపడి ఎస్ఈఓ చేసేందుకు ఎస్సీఆర్పీలో రావాలని చెప్పి గూగుల్ ఎవరైనా ఏదైనా టైప్ చేస్తే కీవర్డ్ మన వెబ్సైట్ టాప్లో రావాలి. టాప్లో ఎందుకు రావడం అంటే ఆ టాప్లో చూసి వాళ్ళు కొట్టి మన వెబ్సైట్లోకి వస్తారు. ఈడ కూడా వెబ్సైట్లోకి తీసుకొస్తున్నాం కదా. అది ఇండైరెక్ట్ వే, ఇది డైరెక్ట్ వే. ఈ డైరెక్ట్ పట్టుకొచ్చేస్తున్నాం మన వెబ్సైట్కి, షార్ట్ కట్. సో దిస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఏ బ్యాక్ లింక్ ఫర్ యువర్ వెబ్సైట్. ఇట్లా కూడా మీరు క్యూఆర్ కోడ్స్ చేసుకొని మీరు ఏదైనా ప్రోడక్ట్ గురించి ఎక్కువ క్యూఆర్ కోడ్స్ కొట్టి కూడా వెబ్సైట్కి వస్తే కూడా జనాలకి లైక్ క్రౌలర్ కూడా అర్థమవుతుంది. త్రూ క్యూఆర్ కోడ్ దే ఆర్ కమింగ్ టు యువర్ వెబ్సైట్. సో దిస్ ఆల్సో వన్ వే లైక్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ డిఫరెంట్ ఛానల్స్. దట్ ఈస్ ఆల్సో యాడ్స్ ఎ క్రెడిబిలిటీ టు యువర్ వెబ్సైట్. అండర్స్టూడ్ విత్ దిస్ పాయింట్? Yes. Right? So if you see, we have discussed with all these topics of off-page techniques like directory submissions, blog commenting, web 2.0, image submission, video submission, document submission, classified submission, Q&A sites, forum submission, article submission, QR code scanner. ఇవన్నీ నేను మాట్లాడినా కానీ మీరు ఇంకా చేయలేదు. డైరెక్ట్ సబ్మిషన్ చేసిర్రు అందరూ? అవి డిడ్ పవన్ నేను చేసిన ఎన్ని చేసావు? ఒక 5 చేశాను సార్. 5 చేసావు. నేను ఏమన్నా 5 చేయమన్నారు. ఒక అంటే డైరెక్టరీ సబ్మిషన్ 5, బ్లాగ్ కామెంటింగ్ ఒక 5, అవి ఒక 2 చేయమన్నారు. చేశారా? అవన్నీ చేసావా చెప్పినాయి? ఆ 2 చేశాను సార్. బ్లాగ్ కామెంటింగ్ ఒక 2 చేయమన్నారు. సో ఇక్కడ ఇమేజ్ సబ్మిషన్ కూడా ఓన్లీ పింట్రెస్ట్లో కాకుండా మీకు ఇమేజ్ సబ్మిషన్ వెబ్సైట్ అంటే చాలా వస్తాయి, వాటిలో కూడా అప్లోడ్ చేయాలి. ఒకటే దాంట్లో స్టిక్ అయ్యి ఉండదు ఎప్పుడైనా. దట్ ఆల్సో యూ జస్ట్ ఎక్స్ప్లోర్, జస్ట్ సీ హౌ ఇట్ గోస్. అంటే రేపు పొద్దున మీరు ఇంటర్వ్యూస్కి పోయినప్పుడైనా ఇవన్నీ అడిగినప్పుడు మీరు టక్క చెప్తే అక్కడికి వెళ్ళినప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు చేయడం. కానీ ఫస్ట్ యూ షుడ్ నో ఇమేజ్ సబ్మిషన్ సైట్స్. చూడండి 172 ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్ అన్నింటిలో పోయి మనం ఇమేజ్ సబ్మిషన్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ పింట్రెస్ట్, వీఆర్ హ్యాంగ్ ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్. ఇవన్నీ వెబ్సైట్సే. ఈ వెబ్సైట్ ఎవరు చూస్తారు అనేది మనకు సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు చూస్తారు మనం చూడం కదా, ఇది అసలు ఎవరు జనాలు ఉంటారు కదా అంటే జనాలు ఉండడం కోసం చూడట్లే, మనం జనాలను తెప్పించడానికి చూస్తలే. మనం ఇది క్రౌలర్ కోసం చేస్తున్నాం. క్రౌలర్ని మనం సాటిస్ఫై చేయాలి కాబట్టి ఇది ఒక మెథడ్ కాబట్టి మనం ఈ మెథడ్ త్రూ మనం క్రౌలర్ని సాటిస్ఫై చేస్తాం. దిస్ ఇస్ వన్ వే. క్లియర్? యా. సార్ హలో. ఎస్ గణేష్. సో ఇప్పుడు మనం గూగుల్కి సబ్మిట్ చేశాం కదా సార్. ఓకే. మన వెబ్సైట్ తీసుకెళ్ళి మైక్రోసాఫ్ట్ లో కానీ బింగ్ లో కానీ టైప్ చేసి వస్తాయా సార్? బింగ్ ఇవన్నీ ప్లాట్ఫామ్స్ మనం చేయట్లేదు, మనం ఓన్లీ గూగుల్లోనే వస్తుంది. దాంట్లో మళ్ళీ గూగుల్ అని టైప్ చేస్తే వస్తుందా? వస్తుంది. నువ్వు గూగుల్ అనే సెర్చ్ ఇంజన్కి మనం వర్క్ చేస్తున్నాం. సో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మనకి మ్యాక్సిమం యూసేజ్ గూగుల్లోనే చేస్తారు మన ఇండియన్ టర్మ్స్ తీసుకుంటే. బింగ్ ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు యాహూ సెర్చ్ ఇంజన్ కూడా ఉండే మంచిగా. ఇప్పుడు సెర్చ్ ఇంజన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు బ్రేవ్ కానీ వేరే సెర్చ్ ఇంజన్స్ ఏవైతే తీసుకుంటారో ఆ సెర్చ్ ఇంజన్స్ వేరే, కాకపోతే దానిలో గూగుల్ అనేది యూజ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మీరు చెప్పింది బింగ్ ఇవన్నీ ఏంటంటే అవే ఒక సెర్చ్ ఇంజన్. ఇప్పుడు మనకి చూసుకుంటే డక్కుది కూడా ఒకటి ఉంటుంది, డక్డుడో అని చెప్పి ఒకటి ఉంటుంది, రైట్. ఇవన్నీ ఏంటంటే అవి మేజర్గా మన ఇండియాలో యూజ్ చేయరు, ఫారెన్ కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. సో వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్స్ వల్ల దాంట్లో ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది. జనాలు ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ సెర్చ్ ఇంజన్స్లో క్లిక్ చేస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ ప్లేస్ కావడం ఇంపార్టెంట్. కానీ మన ఇండియాలో 90% పీపుల్ ఆర్ యూజింగ్ ఓన్లీ గూగుల్. దట్ ఈస్ ద ఫిక్స్డ్ వన్. ఓకే. సో ఇన్ దట్ గూగుల్ ఎక్కడైతే వస్తారో అక్కడ మనం ర్యాంక్ కావాలి కాబట్టి అక్కడ మనం వీఆర్ ట్రయింగ్ అవర్ సెల్ఫ్ టు మేక్ అవర్ వెబ్సైట్ బి విజిబుల్ ఇన్ గూగుల్.
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి వస్తుండే, ఇన్స్టాగ్రామ్లో మనం ఉండాలి కాబట్టి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో నేర్చుకుంటాం, రైట్? గూగుల్ యాడ్స్ కనిపించినట్టు గూగుల్ యాడ్స్ నేర్చుకుంటాం, ఒక వెబ్సైట్కి రావాలంటే ఒక వెబ్సైట్ నేర్చుకున్నాం. సో యాజ్ పర్ ఎస్ఈఓ పాయింట్, ఎస్ఈఓ మనం గూగుల్లో టాప్ కావడానికి చేస్తున్నాం అది. క్లియర్? మన ఎస్ సార్, మనం యాప్ ఇప్పుడు యాప్ చేయడం కూడా నేర్పిస్తారా సార్ వర్డ్ ప్రెస్ లో, లేకపోతే అది లేదా? లేదు గణేష్, యాప్ది కాదు మనది. ఓకే. యా, ఇప్పుడు ఈ వెబ్సైట్ ని యాప్ లోకి కన్వర్ట్ చేయొచ్చు కదా అట్లా? అదంతా ఇక మనం కోడింగ్ తురు మనకు ఎక్కత్తలకాయ. అది వర్డ్ ప్రెస్ నుంచి అవుతుంది కదా సార్ యాప్ కూడా? వర్డ్ ప్రెస్ నుంచి యాప్ కూడా క్రియేట్ చేయొచ్చు కదా? క్రియేట్ చేయొచ్చు, కాకపోతే దాంట్లో కూడా నీకు కొన్ని కొన్ని కోడింగ్స్ పెడతాడు, ఓకే. కాపీ చేసే ఉంటాయి. ఓకే, ట్రై చేయి, యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి. అదే చూసా వర్డ్ ప్రెస్ నుంచే చేయొచ్చు అని. చేయొచ్చు, ట్రై చేయొచ్చు. అంటే సపరేట్ ఒక వెబ్సైట్ పెట్టినప్పుడు యాప్ కూడా పెడితే కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది కదా? ఉంటుంది, కానీ ఇప్పుడు మొత్తం ఆ టెక్నికల్కి వెళ్ళిపోతుంది, మన పని అది కాదు. ఓకే. టెక్నికల్ మొత్తం నీకు డిజిటల్ మార్కెటర్గా నువ్వు వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళినావు అనుకో, వెబ్సైట్ కూడా నీ పనే కాదు యాక్చువల్లీ. ఎస్. వెబ్సైట్కి వెబ్సైట్ డెవలపర్ ఉంటాడు ఆడ. ఓకే. మీ పని మేజర్గా మిమ్మల్ని ఫోకస్ చేయించేది ఎస్ఈఓ పార్ట్ ఉంటుంది, సోషల్ మీడియా పైన ఉంటుంది, యాడ్స్ పైన ఉంటుంది. యాడ్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. మార్కెటింగ్ మనం ఎలా యాడ్స్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. మీకు లీడ్స్ తీసుకురావడం పెద్ద టాస్క్ అయిపోతుంది. ఎస్. అప్పుడు మీరు ఈ వెబ్సైట్లల్లో, ఈ యాప్లల్లో చిన్న చిన్న గ్లిచెస్, ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్ మనం దాంట్లో పోయినామంటే మనం మనం మన కోర్ మనం పక్కకు జరిపినట్టు. సో మన వర్డ్ ప్రెస్ కూడా నేర్చుకోవడానికి రీజన్ ఏంటంటే మనకు తెలియాలి వెబ్సైట్లు ఏమేమి ఉంటాయని చెప్పి. రేపు పొద్దున మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే వెబ్సైట్లలో ఏమైనా ఆఫర్లు పెట్టాలన్నా అవన్నీ మీరు ఒక వెబ్సైట్ డెవలపర్తో మీరు కమ్యూనికేట్ చేయాలంటే మీకు కూడా వెబ్సైట్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మనం వర్డ్ ప్రెస్ చెప్తున్నాం. ఓకే. దట్ ఈస్ ద పాయింట్ యాక్చువల్లీ. ఇప్పుడు మన వెబ్సైట్ గురించి ఏం తెలియదు అనుకో, రేపు ఇట్లాంటి వెబ్సైట్లు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ వెబ్సైట్ గురించి ఏం తెలియదు అని చెప్పేసి మళ్ళీ నువ్వు ఏం చేయలేవు. అదే వెబ్సైట్ గురించి నీకు క్లారిటీ ఉందంటే నువ్వు రేపు పొద్దున మీ డెవలపర్కి చెప్పొచ్చు, నా వెబ్సైట్లో ఎవరైనా ఓపెన్ చేయగానే నా ఫ్రంట్లో ఇట్లా ఆఫర్ కనిపించాలా, అది కొడితే వాడు ఇట్లా ఫామ్ ఫిల్ చేయాలా. ఎందుకంటే ఇప్పుడు మన గూగుల్ యాడ్స్లో ఫామ్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి. గూగుల్ యాడ్స్లో ఎవరైనా వెబ్సైట్ క్లిక్ చేస్తే వాళ్ళు పోయి ఫామ్ ఫిల్ చేస్తారు. ఫామ్ ఫిల్ చేసినప్పుడే మనకి మనీ అనేది డిడక్ట్ అవుతుంది. సో ఇదంతా మళ్ళీ ఎక్కడో అక్కడ మనకి వెబ్సైట్ కనెక్ట్ అవుతుంది కాబట్టి వెబ్సైట్ నేర్పిస్తాం బేసిక్గా మనకి ఎట్లా నడుస్తాయని చెప్పి తెలుసుకోవడానికి. కంప్లీట్ కోర్ డెప్త్ అండ్ మొత్తం డెవలపర్ చూసుకుంటాడు. Got it? Yeah. ఓకే సార్. Yeah. So guys, so this is all about hello. ఎస్ సార్. Yeah, this is all about the ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో ఇది కంప్లీట్గా మనకి ఆల్రెడీ క్యాన్వాలో మీరు ఫోల్డర్స్లోకి వెళ్ళి, ప్రాజెక్ట్స్లో ఫోల్డర్స్కి వెళ్ళి ఎస్ఈఓ మెటీరియల్ కొడితే మీకు మెటీరియల్ వస్తుంది. దాంట్లో ఈ 8 ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా అన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఒక్కొక్క దాంట్లో ఒక 3, 3, 4, 4 చేయండి. సో దట్ యూ విల్ గెట్ ఏ ఐడియా లైక్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. డన్. వన్స్ ఇట్ ఈస్ డన్, ఆన్ పేజ్ అయిపోతుంది, ఆఫ్ పేజ్ అయిపోతుంది. నెక్స్ట్ వీ విల్ బి గోయింగ్ విత్ ద టెక్నికల్ ఎస్ఈఓ. అసలు టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఇప్పుడు మళ్ళీ వర్డ్ ప్రెస్ని రిలేటెడ్గా అసలు టెక్నికల్ ఎస్ఈఓలు ఏమేమి ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎస్ఈఓ మనం ఇవన్నీ చేస్తున్నాం బాగానే, డైరెక్ట్ సబ్మిషన్ నుంచి ఇవన్నీ తీసుకుంటున్నాం. ఈ డైరెక్ట్ సబ్మిషన్ నుంచి మరి ఇవన్నీ చేసినప్పుడు మనకి బ్యాక్ లింక్స్ వచ్చినప్పుడు అసలు మనకి ఎన్ని బ్యాక్ లింక్లు వచ్చినాయి ఇప్పటిదాకా, మరి వచ్చిన బ్యాక్ లింక్స్ ఉన్నాయా లేదా, మన పేజ్కి ఎంత ర్యాంకింగ్ ఉంది, మనం తీసుకునే బ్యాక్ లింక్ వెబ్సైట్స్ కరెక్టా కాదా. ఇప్పుడు అసలుకి స్కామింగ్ వెబ్సైట్స్లో మనం బ్యాక్ లింక్ తీసుకుంటే మనం కూడా స్కామర్లమే అయిపోతాం కదా క్రౌలర్ దృష్టిలో. సో అట్లా కాకుండా అసలు మనం ఒక వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ తీసుకునేటప్పుడు ఆ వెబ్సైట్ని ఎట్లా మనం వెరిఫై చేసుకోవాలి, ఎట్లా చెక్ చేసుకోవాలో ఇవన్నీ మనం టెక్నికల్ ఎస్ఈఓలో నేర్చుకుంటాం. ఓకే. సో టిల్ దట్ clear out your off page SEO techniques, and tomorrow we'll be starting the technical SEO part. Okay, till then, bye, check it. బాయ్ సార్.